అందరికీ నమస్తే అండి. 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ దర్యాప్తు చేసింది కదా. ఈ సిట్ దర్యాప్తుని ఆధారంగా చేసుకొని ఒక వ్యాలిడ్ పాయింట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ వ్యాలిడ్ పాయింట్ ఖచ్చితంగా వైసీపీలో అంతర్గత న్యాయానికి పరాకాష్ట, అంతర్గత సామాజిక న్యాయానికి పరాకాష్ట. పెత్తందారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే పెత్తందారి ఒక వర్గం పెత్తనం అది ఇది అంటారే, ఆ పెత్తందారి వ్యవస్థకు పరాకాష్ట. సో ప్యూర్లీ మీకు లాజికల్గా చెప్తున్నాను అంతే. సిట్ దర్యాప్తు చేసిన అంశాల ఆధారంగానే చెప్తున్నా. సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకు బయటకు వచ్చిన పేర్లు ఏంటి? 3,500 కోట్లు స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, A2 సజ్జల శ్రీధర రెడ్డి గారు, A3 A4 A5 ఇలా మనం మొత్తం చూసుకుంటే మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, అందరూ వీళ్ళందరూ కూడా ఈ 3,500 కోట్ల స్కామ్లో ఒక 10% 15% వీళ్ళకి కొంత వాటా వచ్చింది. బిగ్ బాస్కు నెలకు 50 నుంచి 60 కోట్లు వెళ్ళగా, నేను మళ్ళీ చెప్తున్నా డిస్క్లైమర్, సిట్ ఛార్జ్ షీట్ ఆధారంగానే నేను చెప్తున్నా. సిట్ ఛార్జ్ షీట్లో ఫస్ట్ వేసిన ఛార్జ్ షీట్లో 132వ పేజీలో ఉంది. బిగ్ బాస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నెలకు 50 నుంచి 60 కోట్లు ముడుపులు వెళ్ళేవి మిథున్ రెడ్డి గారి ద్వారా, విజయసాయి రెడ్డి గారి ద్వారా అని చెప్పి ఆ ఛార్జ్ షీట్లో రాశారు. సో అంటే 3,500 కోట్ల స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు అతిపెద్ద లబ్ధిదారు కాగా, వేరే లబ్ధిదారులు రాజకేశ్వర రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, సోకాల్డ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. మధ్యలో పాపం ఈ ఎవరైనా దిలీప్ అని, తర్వాత చాణక్య చైతన్య అని అండ్ బాలాజీ గోవిందప్ప గారు, వీళ్ళందరూ కూడా మనీ ట్రాన్స్పోర్టేషన్ అటు ఇటు. సరే, ఇది లిక్కర్ మెయిన్ స్కామ్ ఇది. నిన్న మొన్న పేపర్లు చదివితే ఈ విజిలెన్స్ దర్యాప్తులో కొత్త చిల్లర తోక స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. తోక స్కామ్ మద్యం రవాణా ఉంటుంది చూసారా, ఈ డిస్టిలరీస్ నుంచి డిపోల నుంచి షాపులకి రవాణా చేస్తారు కదా. సాధారణంగా ఈ రవాణా కేసుకు 13 రూపాయలు ఇస్తారు, సాధారణ రేట్ ఇచ్చేది అది. కానీ వీళ్ళు ఏం చేశారు, కేసుకు 13 రూపాయలు కాకుండా ఈ రవాణా కాంట్రాక్టులు కూడా వీళ్ళే దక్కించుకున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారో ఆ వైసీపీలో నాయకులే దక్కించుకున్నారు. ఒక్కసారి వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. అంటే ఏరియా వైజ్ వచ్చాయన్నమాట. ఒక్కో ఏరియాలో ఒక్కొక్కరికి ఈ కాంట్రాక్టులు వచ్చాయి. మీకు రాయలసీమలోనేమో విజయానందరెడ్డి గారు అండ్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ట్రాన్స్పోర్టేషను తీసుకున్నారు. అలాగే గుంటూరుకేమో అమ్మటి రాంబాబు గారు మరో సంస్థ పేరుతో, అలాగే ఉభయ గోదావరి జిల్లాలకేమో కారుమూరు సునీల్ గారు అండ్ ఉత్తరాంధ్రకేమో మజ్జి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కూడా మద్యం రవాణా కాంట్రాక్ట్ దక్కింది. సో ఈ మద్యం రవాణా కూడా దోపిడీ ఎక్కువ చెల్లిందనమాట. యాక్చువల్లీ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు తొలుత జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ నిర్ణయించేది. ఎంపిక చేసిన సంస్థలకు మద్యం కేసుకు 13 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ విధానం దోపిడీకి అనుకూలంగా లేదు అని భావించి ఏం చేశారు, ఎవరైతే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కంపెనీలకు వాళ్ళు చెప్పిన వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇచ్చి అంతకుముందు 13 రూపాయలు ఇచ్చింది కాస్త మద్యం కేసుకు 34 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే 21 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు కేసు మీద. ఇలా సుమారుగా 450 కోట్లు ఓన్లీ ఒక్క సిగ్మా లాజిస్టిక్స్కే అందాయంట. 450 కోట్లు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మద్యం రవాణా పేరుతో 100 కోట్లు కొల్లగొట్టారు. ఇది చిల్లర స్కామ్, తోక స్కామ్. ఈ తోక స్కామ్లో ఉన్న నాయకులు ఎవరు? మజ్జి శ్రీనివాసరావు గారు ఒక బీసీ నాయకుడు, కారుమూరు సునీల్ గారు ఒక బీసీ నాయకుడు, అంటే ఇక్కడ అండ్ అంబటి రాంబాబు గారు ఒక కాపు సామాజిక వర్గం, అండ్ రాయలసీమకు చెందిన 2 రెడ్డి సామాజిక వర్గం. సో ఇక్కడ అసలైన మద్యం స్కామ్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులందరూ కూడా అది. సో ఇక్కడ చిల్లర స్కాము, తోక స్కామ్ ఏమో జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు, అంటే తిలాపాపం తలాపిడికడు అంటారు కదా, అలా ఈ స్కామ్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా లబ్ధి పొందారు. వాళ్ళందరూ పెద్ద స్థాయిలో భారీ లబ్ధి పొందితే వీళ్ళందరూ చిన్న స్థాయిలో చిల్లర లబ్ధి పొందారనమాట. సో ఇప్పుడు ఇది విజిలెన్స్ విచారం ద్వారా బయటకు వచ్చింది. ఎవరెవరు కాంట్రాక్ట్, ఏ జిల్లాలో ఎవరు మద్యం సరఫరా కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఏ కంపెనీ పేరుంత లావాదేవీలు జరిగాయి, ఆ కంపెనీ వెనుక ఉన్నది ఎవరు, వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి, అసలు ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఎంత అవినీతి జరిగింది అనేది మొత్తం విజిలెన్స్ దర్యాప్తు చేసి ఒక రిపోర్ట్ రెడీ చేసింది. ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది.
ప్రభుత్వం ఏమో ఆ రిపోర్ట్ సిట్కి ఇచ్చింది. ఇదిగో మీరు ఎలాగా లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తున్నారు కదా, లిక్కర్ స్కామ్లో ఇది కూడా ఒక పార్టే, ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ఖర్చు అయింది, మీరు దీని మీద కూడా దర్యాప్తు చేయండి అని చెప్పడంతో సిట్ ఇప్పుడు దీని మీద దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు మధ్య శ్రీనివాసరావు గారికి, కారుమూరి సునీల్ గారికి, అంబటి రాంబాబు గారికి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు రేపో ఎల్లుండో. సో అసలు స్కామ్ వాళ్ళది, తోక స్కామ్ వీళ్ళది. మరి ఇందులో సామాజిక న్యాయ కోణం ఉందా లేదా, ఏంటి సామాజిక న్యాయం, ఎవరిది పెత్తందారీతనం ఏంటి అనేది మీకే అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ.